దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలే గాని ఎక్కడ అధైర్యపడకూడదు. ఒక్క అడుగు వెనక్కి పడింది కదా అని ఏడుస్తూ కూర్చుంటే ముందడుగు వేయడం అసాధ్యం. కన్నీటిని గుండెలో దాచుకుంటే అందులో నుండి పుట్టే పదార్థం పేరు పౌరుషం. దాన్ని ఆయుధముగా చేసుకుని 2 అడుగులు ముందుకు వేస్తే ఓటమి అనే భయం మనల్ని ఎప్పుడూ వెంటాడదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఒక కవి అన్న మాటకి నిదర్శనం కళ్యాణ్ బ్రదర్స్. కేబీ అంటే కళ్యాణ్ బ్రదర్స్ మాత్రమే కాదు, ఎన్నో ఉన్నత విలువలకు నిలయం కూడా. కేబీ అంటే కృషి, బుద్ధిబలం. ఎందుకంటే అవే ఈ సంస్థను నిలదొక్కునేలా చేశాయి. కీర్తిశేషులు శ్రీ దిదిగే సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు చేవెళ్ల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వారు చాలా దానకర్ణులు. 400 ఎకరాల భూమిని నిస్వార్థంగా పంచారు. కీర్తిశేషులు దిదిగే సత్యనారాయణ గారికి 3 కుమారులు: దిదిగే జయంత్, దిదిగే జైపాల్ మరియు దిదిగే అశోక్. కళ్యాణ్ బ్రదర్స్ 1980లో తమ ప్రస్థానాన్ని బేగం బజార్లో ప్రారంభించారు. వీరు కళ్యాణ్ బ్రదర్స్ అనే సంస్థను కేవలం బేగం బజార్కే పరిమితం కానివ్వకుండా అంచెలంచెలుగా విస్తరింపజేశారు. వారి సిద్ధాంతాన్ని మరవకుండా వారి సఫారీ రుచి పరిధిని పెంచాలని తప్పించి అకుంఠిత దీక్షతో వారు అనుకుంది సాధించారు. వారి సంస్థ పరిధిని ఆంధ్రప్రదేశ్తో పాటు పూర్తి దక్షిణ భారతదేశానికి వ్యాపింపజేయడమే కాక కళ్యాణ్ బ్రదర్స్ సంస్థని అగ్రస్థానంలో నిలిపారు. కళ్యాణ్ బ్రదర్స్ సంస్థ విజయంలో ప్రతి కార్మికుడు పాలు పంచుకోవాలని ప్రతి ఏటా సభలు జరుపుతూ సత్కారాలు చేస్తూ వారు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని అందిస్తూ ఉన్నారు. వీరి విజయ రహస్యం తన ఉద్యోగులు అన్న విషయాన్ని ఎప్పటికీ మరువరు. తన విజయానికి కారణమైన వారిని తగు విధంగా సత్కరిస్తూ అన్ని వేళలా ప్రోత్సహిస్తూ ఉంటారు. జయంతి గారు బేగం బజార్లో ఒక సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టారు. వారు కృషి, పట్టుదలే తన అస్త్రాలుగా వాడి ఒక సాధారణ వ్యక్తి నుండి అసాధారణమైన మనిషిగా ఎదిగారు. కళ్యాణ్ బ్రదర్స్ సంస్థను వారి నైపుణ్యంతో సదా శ్రమించి అభివృద్ధిలోకి తెచ్చారు. ఇంత సాధించిన, ఎంతోమంది స్నేహితులను పొందిన, ఇంతమంది ఆదరాభిమానాలను సంపాదించినా కూడా శ్రీ దిదిగే జయంతి గారు వారి తండ్రి గారి ఆశయాలను పునికి పుచ్చుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇంతటి వారయ్యారు. జయంతి గారి అభివృద్ధి వెనుక ఆయన గారి సతీమణి శ్రీమతి అర్చన గారి కృషి ఎంతో అభినందనీయం. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీమూర్తి హస్తం ఉంటుందన్న నానుడికి నిదర్శనం శ్రీమతి అర్చన గారు. తను అన్ని విషయాల్లోనూ అండదండలుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. మన జయంతి గారు ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉంటారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మాటకి సరిగ్గా సరితూగే వ్యక్తి మన జయంత్ గారు. పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు, తనకన్నా చిన్నవారికి ప్రోత్సాహాన్ని ఇస్తారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. తను ఎంతో కృషి చేసి ఇతరుల దుర్భిక్షానికి స్వస్తి పలికారు. వారి ఉదార స్వభావానికి ఒక్క చిన్న ఉదాహరణ. వాసవి హాస్పిటల్ని ఆర్థికంగా ఆదుకొని అక్కడ ఎన్నో సదుపాయాలను సమకూర్చారు. ₹1,00,00,000 విరాళంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలకు హామీని ఇచ్చారు. ఎంతోమంది అనాథలకు నేనున్నాను అంటూ ధైర్యాన్ని నింపారు. ఆపదలో ఉన్నవారికి మాట సాయం, ఆర్థిక సాయంతో పాటు వారిలో ఉన్న ఓటమి అనే భయాన్ని బెదరగొట్టారు. ఇప్పటికీ తన చుట్టూ ఉన్నవారికి బాధలో తండ్రిగా, ఆనందంలో స్నేహితుడిగా వెలుగుతూ ఉన్నారు. జయంత్ గారి గురించి ఎంత చెప్పినా వారి విశాల హృదయం ముందు ఆ మాటలు చిన్నవే. జయంత్ అనే పేరుకి అర్థం విజయం. ఈ విజయాన్ని పురస్కరించుకొని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ అవార్డ్స్ ప్రధానోత్సవానికి శ్రీకారం చుట్టారు. తామందరూ ఈ వేడుకకు వచ్చి విజయవంతం చేసినందుకు జయంత్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.